హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. సో నా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ ఏజెంట్ అథారిటీ ఐడి నెంబర్ A090322000154 అండి. సో ఇప్పుడు మీకు నేను ఒక లేఅవుట్ చూపిస్తాను. సో ఈ లేఅవుట్కి వచ్చే దారి ఏంటంటే, మనకి ఐటీ సెజ్కి 4 రోడ్లు జంక్షన్ ఉంటుంది కదండి. ఒకవైపు వెళ్ళిపోతే మనకి తారక రామ లేఅవుట్ రుషికొండ ఐటీ సెజ్కి వెళ్తాం. సో దానికి ఆపోజిట్లోనే ఇలాగ వస్తే జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఇక్కడ కనిపిస్తుందంట దీప్తినగర్ లేఅవుట్ అండి. దీప్తినగర్ లేఅవుట్ అనేది మనకి ఐటీ హిల్స్కి చాలా దగ్గరలో ఉంటుందండి. ఇప్పుడు మనకి వైజాగ్కి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో ఒక 2 వస్తున్నాయండి. ఒకటి కాగ్నిజెంట్, రేపు జనవరిలో టీసీఎస్ కూడా శంకుస్థాపన అవుతుందండి. సో దానికి వెరీ నియర్ బై ఉన్న లేఅవుట్ ఇది ఒక లేఅవుట్ అండి, దీప్తినగర్ లేఅవుట్ అని. మనకు ఆల్రెడీ కాగ్నిజెంట్కి ఆపోజిట్లో మధురవాడ గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పి అదొక లేఅవుట్ ఉంది. దానికి పక్కనే మనకి దీప్తినగర్ లేఅవుట్ ఉంటుందండి. ఈ లేఅవుట్ అనేది మనకు ప్రైజెస్ కూడా వెరీ రీజనబుల్ ఉన్నాయండి. సో అంత ముందుకి ఈ లేఅవుట్ అంతగా డిమాండ్ లేనప్పుడు మనకి 50 నుంచి 55,000 అమ్మేవారు. ఇప్పుడు విశాఖపట్నం అన్ని డెవలప్మెంట్ చూసి మనకి డిమాండ్స్ పెరగడం వల్ల మనకి మొత్తం సెల్లర్స్ 60 నుంచి 65 మధ్యలో ప్రజెంట్ అయితే చెప్తున్నారండి. ట్రాన్సాక్షన్లు కూడా అలాగే జరుగుతున్నాయి. అంతకుముందు తక్కువే ఉండేవి. సో దీనికి దగ్గరలో ఉన్న లేఅవుట్లు ఏంటంటే, ముందు ఇంట్రడక్షన్ చెప్పి తర్వాత నేను లేఅవుట్ అంతా చూపిస్తానండి. అంటే అప్పుడు వెళ్తున్నప్పుడు చెప్తే డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి. సో ఈ దీప్తినగర్లో లొకేషన్ హైలైట్ ఏంటంటే అండి, దీనికి దగ్గరలోనే మనకి చాలా స్కూల్స్ ఉన్నాయండి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర ఒక 3 కిలోమీటర్లు వెళ్తే మనకి బీచ్ వస్తుంది. ఒక 2 కిలోమీటర్లోనే ఐటీ హిల్స్లో ఐటీ సర్చ్ మనకి మౌర్య టెక్, అలాగే ఫ్లూయెంట్ గ్రిడ్, అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్, అలాగే మనకి చాలా కంపెనీలు అనేవి దగ్గరలోనే ఉన్నాయండి. దానివల్ల ఇటుపక్క ఈ లేఅవుట్లకన్నీ ఫుల్గా విపరీతమైన డిమాండ్ పెరిగింది. మనకి దీని దగ్గరలోనే మనకి ఆర్టీసీ కాలనీ ఉంటుందండి. అక్కడ మనకి ఐశ్వర్యరాయ్ లేఅవుట్ ఒకటి ఉంటుందండి. అలాగే దీని దగ్గరలోనే ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అయోధ్యనగర్ లేఅవుట్ ఉంటుందండి. దీనికి జస్ట్ ఒక 1 km డిస్టెన్స్లోనే సైబర్ వ్యాలీ లేఅవుట్ ఉంటుందండి. అలాగే ఇంకో 2 kmలోనే ధర్మాన ప్రసాదరావు లేఅవుట్ ఉంటుందండి. ఇది దాటి జస్ట్ ఒక 200 మీటర్స్లోనే మనకి నార్త్ స్టార్ హోమ్స్ వాళ్ళు హై రేజ్డ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారండి. మొత్తం మనకి చాలా పెద్దగా ఉన్నాయి. దానికి దగ్గరలోనే ఇండియా బుల్స్ ఆల్రెడీ హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ కట్టారు. అడ్రస్ గేటెడ్ కమ్యూనిటీ కూడా కట్టారండి. సో ఇది అన్ని విధాలుగా ఐటీ సర్చ్కి చాలా దగ్గరగా ఉందండి. ఇది రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. మనకి ఇటువైపు హైవే కూడా జస్ట్ ఒక 3 కిలోమీటర్లోనే ఉంటుంది. ఇంకా రైట్కి వెళ్తే కొమ్మాది దగ్గరే, మారికోల్స్ రోడ్డు దగ్గరే. సో అన్ని విధాలుగా ఈ లేఅవుట్లు మనకి దగ్గరండి. ఇందులో మనకి కొన్ని ప్లాట్స్ రీసేల్కి వచ్చాయి. సో నేను వీడియో మొత్తం లేఅవుట్ అంతా చూపించి లాస్ట్లో మాట్లాడుతానండి. ఎక్కడ నొక్కేకండి, బండి తీసుకొని బండి ఎక్కి. వీడియో రన్ అవుతుంది కదా. అది మానవంజన నగర్ ఊరు, అది కనిపించేది. గట్టిగా చెప్పండి ఎప్పుడైనా.
ఇదంతా లేఅవుట్ అండి, దీప్తి నగర్ లేఅవుట్. వెళ్ళొచ్చా? ఇది కూడా ముందుకెళ్ళాము. చూడండి లైట్ టచ్ చేయడం టచ్ చేయండి. మన రాజా గారు అంబైర్ ఇది ఆయనకి అవ్వలేదు, వేరే వాడు కొనేసారు. ఇక్కడ వరకు మాకు లేఅవుట్ రైట్ తీసుకుంటాం. రేపు కూడా లేవుటనా? ఇక్కడ వరకు ఇది ఇక్కడ వరకు దిక్కున్నారు లేదు ఇదంతా. ఇంకోనా? ఇక్కడ వరకు ఈ రోడ్డు వరకు అక్కడి నుంచి వరకు ఇక్కడ వరకు. పక్కన ఐశ్వర్య లేఅవుట్. సో ఇప్పుడు వరకు మీకు చూపించిందంతా మనకి దీప్తి నగర్ లేఅవుట్ అండి. సో దీని దగ్గరలోనే మనకి అపార్ట్మెంట్లు, ఇండివిజువల్ హౌసెస్ అన్నీ ఉన్నాయండి. సో మనకి ఇప్పుడు కాగ్నిజెంట్ రావడం వల్ల వైజాగ్కి మొత్తం అంతా అక్కడి నుంచి ఊరు మనకి కనిపిస్తున్నదే మొత్తం గ్రూప్ హౌస్ కూడా ఉంది. గ్రూప్ హౌస్లు ఉన్నాయి. మానవయ్య నగర మానవాంజనేయ నగర్ కనిపిస్తుందంతా మానవాంజనేయ నగర్ అంటారండి. ఊరికి అనుకుని ఉంటుంది, ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది ఊరుగా ఆనుకుని ఉన్న కూడా లేఅవుట్ అండి. ఇమీడియట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ విధంగా కూడా కాగ్నిజెంట్ ఐటీ సర్చ్కి దగ్గరలో కొంచెం బడ్జెట్ మీద ఎక్కువ 1.5-2 కోట్ల ఆ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఈ లేఅవుట్లు కూడా సూటబులేనండి. సో ఇదండి ఇంతవరకు మీకు చూపించిన లేఅవుట్ పేరు దీప్తి నగర్ లేఅవుట్. మనకి రెడీ టు కన్స్ట్రక్షన్కి ఎక్సలెంట్గా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి బాగానే ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రస్తుతం మనకు వైజాగ్కి తలమానికంగా నిలుస్తున్న ప్రాజెక్టులు సాఫ్ట్వేర్ కంపెనీలో కాగ్నిజెంట్, టీసీఎస్కి చాలా దగ్గరలో ఉంటాయి. కాగ్నిజెంట్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లే. అలాగే టీసీఎస్ అయితే ఒక 2 కిలోమీటర్లో ఉంటుందండి. రేపు జనవరిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి చేతుల మీదగా మనకి శంకుస్థాపన జరిగితే అది కూడా పనులు ప్రారంభిస్తారండి. సో అప్పుడైతే మనకి ప్రైజెస్ పెరుగుతాయి. ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్లు ఈ లేఅవుట్లో ఇవన్నీ డెవలప్మెంట్ రాకముందు 50,000-55,000 అమ్మేవారండి. ఇప్పుడు ఒకేసారి అమాంతం ప్రైజ్లు 60,000-65,000 పెరిగాయి. సో అన్ని విధాలుగా ఇంకా ఫ్యూచర్లో తక్కువ టైంలోనే ₹1,00,000 చేరుకుంటుందండి. ఒక 5 ఇయర్స్లోనే ఈ లేఅవుట్ మొత్తం ప్రైజెస్ ₹1,00,000 దాటుతాయి. సో మీకు అవకాశం అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడే కొనుక్కుంటే మంచిదండి. సో మధురవాడకి చాలా దగ్గర, అలాగే మార్క్వెల్స్కి దగ్గర, ఐటీ సర్చ్కి దగ్గర అండి. రుషికొండకి మన నేషనల్ హైవేకి జస్ట్ 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. సో మధురవాడలో, అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఆనందపురం మండలం, భీముల మండలం, భోగాపురం, డెంకాడ, పోస్పట్రాగ, నెల్లిమర్ల, ఎస్కోట, కొత్తవలస, ఎల్కోట వీటిల్లో ఎక్కడ మీకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నా ఉడాకు సంబంధించిన అమ్మాలన్నా కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. అలాగే మీ బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు ఎవరైనా కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్ రెఫర్ చేయండి. రియల్టర్ హరి అని ఉంటుందండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉన్నా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో చేసుకుంటే ఇప్పుడు చాలామంది కొంతమంది యూట్యూబర్స్ పెట్టిన ఫోన్లు అన్నీ చూస్తారు, కొనరు. కానీ వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉండడం వల్ల రేపొద్దున్న కొనుక్కునేటప్పుడు మొత్తం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ యూట్యూబర్స్ ఛానల్స్ ఫాలో అవుతారండి. దానివల్ల అసలు ఫోన్ తాలూకు ర్యామ్ ఎంత ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, ప్రాసెసింగ్ ఏంటి అన్నీ తెలుస్తాయి కాబట్టి. అలాగే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కొనకపోయినా మొత్తం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నీ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ చూస్తే
మీకు ఒక అవేర్నెస్ పెరుగుతుందండి. మీరు చిన్న వయసులోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే మీకు జస్ట్ అవేర్నెస్ పెరగడం వల్ల మీరు మరీ పెద్ద వయసు నుంచి కాకుండా ఒక 23 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశారనుకోండి ఇన్వెస్ట్మెంట్, మీరు జీవితంలో చివరికి వెళ్ళేటప్పటికి ఒక 10 ప్రాపర్టీలు కొనుక్కుంటే ఒక్కొక్క ప్రాపర్టీ మినిమం 200 గజాలు కొనుక్కుంటే అవే ఒక్కొక్కటి ₹1 కోటి అండి. అంటే మీకు 10 కోట్లు మీ అకౌంట్లో ఉండేటట్లండి. అంటే మీ ఫ్యూచర్లో అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. డబ్బులే వేస్ట్ చేసుకోకన్నా మన శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు అందరూ చెప్పినట్లు భూమిపై పెట్టుబడి పెడితే అదే నల్ల బంగారం అంటారండి, ల్యాండ్. దాన్ని ఎవరు చెడిపోరు. సో అందుకనే మిమ్మల్ని ఫైనాన్షియల్ పరంగా మంచి పొజిషన్లో ఉంచాలనే కాన్సెప్ట్ మా రియల్ ఎస్టేట్ ఏజెంట్దండి. సో అందుకనే మొత్తం ప్రతి 1983 నుంచి 2025 వరకు వేసిన ప్రతి ఉడా లేఅవుట్ని మీకు చూపిస్తానండి. మీ అవకాశం బట్టి మీకు ఎక్కడ మీకు సూటబుల్గా ఉంటే మీరు ఆ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయండి. మన దగ్గర 10 లక్షలకి లేఅవుట్లో ప్లాట్లు దొరుకుతాయి, 20కి దొరుకుతాయి, 50కి, 1 కోటి, 2 కోట్లు, అలాగే 3-4 కోట్లు పెట్టే వాళ్ళకి ఎకరాల్లో కూడా దొరుకుతాయండి. సో మీకు ఇబ్బంది లేదండి. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, జై భీమ్, బై బై, థ్యాంక్ యూ.